మీరు ఇంతవరకు నోఫ్యాబ్ గురించి బెనిఫిట్స్ మాత్రమే విన్నారు. కానీ డేంజరస్లీ మీరు నోఫ్యాబ్ పాటించే వాళ్ళు చాలా అంటే మిత్స్ అంటే ఇంకా బెనిఫిట్స్ కాకుండా ఇంకా ఏ ఇతర అపోజిట్ బెనిఫిట్స్ మీరు వినలేరు. నోఫ్యాబ్ చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు రీసెంట్గానే అంటే నాకు ఎప్పటి నుంచి తెలుసు, బట్ నాకు రీసెంట్గానే తెలుసు, బట్ కొన్ని డేస్ నుండి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ నోఫ్యాబ్ చేయడం ఏంటి అంటే ఎలా అంటే మీరు ఒక పెద్ద కొండకి ఇంకొక పెద్ద కొండకి మధ్యలో ఒక చెక్క వేసుకొని ఒక సన్నం చెక్క వేసుకొని దానిపైన నడిచినట్టే, అంటే దానిపైన నడుస్తున్నట్టే. అంత డేంజరస్ అంటే ఈ కొండ మీ ఫస్ట్ మెట్టు అయితే ఆ కొండ మీ 100వ మెట్టు. ఆ 100వ మెట్టుకు చేరుకోవాలంటే మీరు కంపల్సరీ మంచి అంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలి. ఎప్పుడైతే రూల్స్ పాటిస్తావో అప్పుడే నువ్వు అక్కడి వరకు చేరుకోగలవు. నువ్వు ఏ కోరికైనా నువ్వు ఎలాంటి అయినా సరే నువ్వు అంత ఏ శిఖరానికైనా నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు కంపల్సరీ నువ్వు వాటిని కంపల్సరీ ఫాలో చేయాల్సిందే, పాటించాల్సిందే. అంతేగాని నోఫ్యాబ్ చేస్తున్నా అని చెప్పి నాకు ఎనర్జీ వచ్చేస్తుంది, నేను గోడల్ని బద్దలు కొట్టగలుగుతాను, ఇంకా నేను అనుకున్న అన్నీ నాన్ స్టాప్ జరిగిపోతూనే ఉంటాయి అని ఈజీ అనుకోకండి. నేను ఈ నోఫ్యాబ్ ఎనర్జీ ఎప్పుడైతే నువ్వు సరిగ్గా దాన్ని స్టోర్ చేస్తావో నీ బాడీలో, అది నీకు దాన్ని మంచి కరెక్ట్ రూల్స్ పాటించకుండా దాన్ని అట్లనే స్టోర్ చేసినావు అనుకో, నీకు చెడు రిజల్ట్స్ చూపిస్తాయి. నేను ఫేస్ చేశాను. అందుకే నేను ఈ డేస్లో ఈ 4-5 డేస్ నుండి 1 వీక్ నుండి నేను వీడియో చేయలేకపోతున్నాను. అది ఎందుకో నేను చెప్తాను. ఓకే, ఈ నోఫ్యాబ్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే మీ సెమన్ని మీ బాడీలో ఉంచుకుంటావో అది మీ బాడీ మొత్తం స్ప్రెడ్ కావాలి, అంటే ఇక్కడి వరకు చేరుకోవాలి. అప్పుడే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ఎలా అంటే అది ఒక ఫైర్, ఒక నిప్పు లాంటిది. అది ఆ ఎనర్జీని నువ్వు అసలు ఈ ఎనర్జీని ఎవ్వరు ఆపలేరు. అంత ఎనర్జీని నువ్వు ఆపాలంటే నీకు దానికి కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి, ఇంకా అన్నీ పాటించాల్సి ఉంటుంది. సో ఈ ఎనర్జీని ఇది అతి శక్తివంతమైన ఈ ప్రపంచంలో ఎనర్జీ ఏది అంటే దీంతోనే ఎన్నో తయారైనాయి. సో ఈ ఎనర్జీని మీరు అలసుగా అంటే చిన్న అంత తీసుకోకండి, ఇది చాలా పెద్ద ఎనర్జీ. సో ఎనర్జీని మీరు వేస్ట్ చేయడం కానీ ఇంకా మీ లోపల అన్వాంటెడ్గా స్టోర్ చేసి అట్లనే ఉంచడం కానీ చాలా ప్రమాదం. సో దీన్ని మీరు ఏం చేయాలంటే, నేను దానికన్నా ముందు నేను దీన్ని స్టోర్ చేయడం వల్ల నాకు ఎట్లాంటి థింగ్స్ చూసినానని చెప్తాను. మామూలుగా నేను నా బాడీలో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను నా సెమెన్ని. మినిమం 1 మంత్ నుంచి స్ట్రిక్ట్లీ పొద్దున్నే లేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తలేను. సో ఎక్సర్సైజ్ చేయడం మానేశాను. ఎందుకు, ఇంకా 1 మంత్ నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఈ ఎనర్జీ ఏమైందంటే ఈ బాడీలో హీట్ని స్ప్రెడ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఫైర్ కాబట్టి హీట్ని స్ప్రెడ్ చేస్తుంది. సో నాకేమైందంటే నాకు నోట్లో ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ ద్వారా ఆ హీట్ని బయటికి పంపిస్తుంది. కొందరికి పింపుల్స్ అవ్వచ్చు, కొందరికి బాడీ పైన ర్యాషెస్ కావచ్చు, ఇంకా కొందరికి చేతిలో వాటర్ అంటే చెమట రావచ్చు, ఇంకా కాళ్ళు పగలడం కావచ్చు, ఇంకా హెయిర్స్ పోవడం కావచ్చు, ఇంకా కళ్ళు రెడ్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ కొన్ని నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు తెలిసినాయి. సో ఇది 1 డేలో రీసెర్చ్ చేస్తే తెలిసింది కాదు. నేను చాలా ఇయర్స్ నుండి నేను దీన్ని అబ్జర్వ్ చేయంగా నాకు అర్థమైంది. సో ఈ ఎనర్జీని మీరు ఉట్టిగా నార్మల్గా స్టోర్ చేసుకుంటే మీరు కంపల్సరీ దీనికి అపోజిట్ రియాక్షన్ చూడాల్సిందే. బెనిఫిట్స్ కన్నా ఆపోజిట్ రియాక్షన్ చూడాల్సిందే మీరు. సో మీరు కంపల్సరీ దీన్ని మంచి వేలో తీసుకెళ్ళండి. మెడిటేషన్ కంపల్సరీ చేయండి. మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంకా దీనిపైన
మీరు ఈ స్టోర్ చేసుకున్న ఎనర్జీని కింది నుండి ఇక్కడి వరకు మీరు తీసుకెళ్ళాలి. అది కుండలిని అండ్ చక్రాస్ ద్వారా తీసుకెళ్ళాలి. సో దాని గురించి మనం ముందు మంచి వేలో ఇంకా మంచిగా చాలా బాగా తెలుసుకుందాం. సో మీరు ఈ ఎనర్జీని అంత ఈజీగా తీసుకోకండి. రియల్లీ అస్సలు మీరు చూడగలరు. నా హ్యాండ్కి ఆల్రెడీ సిలైన్ ఉంది. సో నేను ఆల్రెడీ ఒక 1 వీక్ నుండి సఫర్ అవుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఈ ఎనర్జీని. నాకు చాలా డేస్ నుంచి అవుతుంది ఇలా, కానీ నేను అంతలా పట్టించుకోలేను. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతకంగా నాకు దగ్గర 4 years అయితే పట్టింది. సో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా దీని గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ది నోఫాబ్ ఇస్ నాట్ ఏ ఒక మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో దీన్ని నార్మల్గా మీరు పక్కన వాడేసి నోఫాబ్తో నేను ఏదో చేసేస్తానని చెప్పి నోఫాబ్ చేయంగానే అయిపోదు. చాలా అయితే థింగ్స్ ఉంటాయి, మనం తెలుసుకుందాం ముందు వీడియోస్లో. బ్రో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా వీడియో చూస్తున్నందుకు. మీ కింద ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ కంపల్సరీ కింద చేయండి. ఎనీథింగ్ అది. నాకు బాడీలో హీట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఈ హీట్ ఎందువల్ల వచ్చిందని. సో ఈ ఎనర్జీని మీరు తక్కువ అంచనా వేయకండి. దీన్ని మీరు ఎంతలా చాలా సెన్సిటివ్గా ఇంకా చాలా బాగా యూజ్ చేసుకుంటారో మీకు అంతకన్నా మంచి రిజల్ట్ చూపిస్తాయి. ఏదైనా సాధించగలరు. ఎందరో సాధించారు, మనం కూడా సాధిస్తాం. బీ ఎ మ్యాన్, బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ. జై హింద్.